పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. గంగిరే వలస గ్రామంలో జొన్న తోటను ఏనుగులు గుంపు నాశనం చేశాయి. ఇతర పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఒకళ్ళు వచ్చిన కొత్తోడని పట్టింపు చేసుకోవాలి కదా. మా రైతు బాధ మేము దీని మీద బతకాలండి. భూమి మీద మా పిల్లం పెంచాలి. 3 రోజులు కానీ తిండి చెప్పలు లేదు. ఇటువంటి అంతే ఇదే చెడియాసం దొంగ మార్గాలి. మేము విప్లవం లేపాలి. ఇప్పుడు ఏంటండి ప్రభుత్వం ఉండి మాకేడు చేస్తాను న్యాయమా? ఇదేనా మా పరిస్థితి? గుండాపసలు అయిపోతాను మీరు చేసిన పనులకి ఏనుగులు ఉండే. ఇదేనా మాకు అన్యాయం చేసేట్రా? చచ్చిపోలా మా పొలాలు మేము ఎందుకండి? మాకు మా జీవితాలు ఎందుకండి? ఇది ఎందుకండి? నా బతుకో ఇది ఎందుకండి? నా పొలం ఎందుకండి? నా జీవితమా ఏడు చేస్తాండి అండి. ఇదంతా ప్రభుత్వమా? ఇన్ని సంవత్సరాల 7 సంవత్సరాలు కానీ ఏనుగులు మా పంటలు అయిపోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరెడ్డి వలస గ్రామంలో అయితే దాదాపు నిత్యం కూడా ఏనుగుల హల్చల్తో అయితే ఒక రైతు కె తిరుపతి అనే రైతు యొక్క పంట పూర్తిగా ఎప్పటికప్పుడు ధ్వంసం అవుతుందని గత 8 ఏళ్లుగా ఇదే విధంగా ధ్వంసం కావడంతో కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు చెల్లించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నామని, ఎన్నో అప్పులు చేసి అలానే దీన్ని భరించలేక గుండెపోటు రావడంతో తను ఆపరేషన్ కూడా చేయించుకున్నామని అయితే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం నిన్న రాత్రి కూడా అదే ప్రాంతానికి వచ్చి, ఎందుకంటే ఈ చెరువు పక్కనే ఇతని పొలం కావడంతో చెరువుకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఏనుగుల గుంపు మొత్తం కూడా అక్కడ పడిపోతూ ఆ పంట మొత్తాన్ని నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి అతను ఆవేదన చెందుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అలానే స్థానికంగా ఉన్న అధికారులు కూడా చర్యలు తీసుకొని ముందుగా నష్టపరిహారం వచ్చే విధంగా చూసి, అదే విధంగా ఏనుగుల గుంపు మొత్తాన్ని కూడా అటవీ శాఖకు అప్పగించి అడవుల్లోకి వెళ్లే విధంగా అయితే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే కోరుకోవడం జరిగింది. నిత్యం ఇదే విధంగా ఈ యొక్క 8 ఏనుగులు గత 9 సంవత్సరాలుగా కొమరాడ, జిఎం వలస, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే ఈ ఏనుగుల గుంపు పైన అయితే రోడ్లపైకి అలానే జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.